ఇవాళ శాఖలు వచ్చినాయి. శాఖల మీద రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయనకి అది వస్తుంది, ఈయనకి ఇది వస్తుంది, కొన్ని తారుమారైనాయి. ఆ తారుమారు అవ్వడానికి ముఖ్యమంత్రి గారికి ఉండే ప్రెరగేటివ్ దీని ప్రకారం ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి కదా. పైగా మిత్రపక్షాలు వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే చేసుకోవాలి కదా. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీకు 1995లో టీమ్ 95 అని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టీం. ఆ ఫస్ట్ టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నాడో ఇంచుమించు అదే తరహాలో టీం 24 ఎంచుకున్నాడు. ఇది క్యాబినెట్, నాట్ ఓన్లీ క్యాబినెట్, ఈవెన్ సీఎంఓ సెలక్షన్లో కూడా అంటే మరో 20 ఏళ్ళ వరకు మరో 20 ఏళ్ళ ఫౌండేషనే అదే ఫౌండేషన్. మీరు 95లో ఆయన ఫస్ట్ సీఎం అవగానే చెప్పిందే 2020 విజన్, అంటే 15 సంవత్సరాలు. ఇప్పుడు జనరల్గా ప్రైమ్ మినిస్టర్ కూడా 2047 అన్నాడు కదా. అంటే ఈ గత 40 సంవత్సరాల మంత్రివర్గాల్లో నేను 2003లో కూడా ఒక ఆర్టికల్ రాశాను. అప్పటికి వాళ్ళ పెద్దవాళ్ళు మాధవరెడ్డి, అశోక్ గజపతిరాజు, దేవేంద్ర గౌడ్ పెద్దవాళ్ళు ఉండేవారు. అలాంటి వాళ్ళు అసలు మామూలు కాదు, అంటే స్టాల్ వార్డ్స్ అందరూ ఉండేవారు. ఉంటే వీళ్ళందరినీ పనిచేయనవటం అనేది ఆయన ఒక్కడే ఉన్నాడంటే మరుగుజ్జుల మధ్య మహాకాయుడని హెడ్డింగ్తో మేము ఒక ఆర్టికల్ రాసాం. చాలామంది ఏంటంటే ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో ఆయన పెట్టాడు, ఎవరినిడినా మాకేం డెసిషన్ లేదంతా సీఎంఓ అంటున్నారు. అంటే సీఎంఓ కూడా బలంగా ఉండేది, అంటే అధికారులు కూడా టీం. ఆ టీం 95 అది క్యాబినెట్ అవనండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అవనండి, ఒకే ట్రాక్లో వెళ్ళేవారు, ఎక్కడ డీవియేషన్ అనేది లేదు. అంటే మంత్రివర్గాన్ని ఎంచుకోవడంలో అప్పటికి ఆయన 78లో రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యి మీకు 95 నాటికి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినప్పటికీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా సెలెక్ట్ చేసుకోవడంలో పెద్ద వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఎవరిని ఆ 95 ఎపిసోడ్లో ఎవరిని కాదనడానికి లేదు, అలాంటి వాళ్ళు ఆ టీంలో వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన గోల్ 2047 అనేది జనరల్ విజన్, అదందరికీ ఉన్నది. కానీ అమరావతి టేక్ ఆఫ్ కానీ, పోలవరం కంప్లీట్ చేయడంలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, వీటన్నిటికీ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో కానీ ఆయన ముఖ్యమంత్రి డెసిగ్నేట్ కాకముందే, అంటే మీరు రిజల్ట్స్ వస్తున్నప్పటికే ఆయన పని మొదలెట్టేశాడు. ఏం తెచ్చుకోవాలి, ఏం కావాలి, ఎలాంటి కావాలి, ఎలాంటి టేక్ ఆఫ్ అవ్వాలా, ఎంత టైంలో మనం కంప్లీట్ చేసుకోవాలని. అంటే కంపచెట్లు తొలగించడం, కరెంట్ లైన్లు పునరుద్ధరించడం, మీకు ఈవెన్ చీఫ్ సెక్రటరీ డెసిగ్నేటెడ్ ఆయన బాధ్యత స్వీకరించిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన కారేసుకు వెళ్ళిపోయాడు. క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, కంపచెట్లు ఎలా ఉన్నాయి, అసలు అమరావతికి వెలుతురు ఎక్కడ తేవాలని. అంటే దాన్ని బట్టి మనం అంచనా వేయవలసింది ఏంటంటే ఈ టీంని ఎంచుకున్న మంచి చెడ్లు చాలామంది ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి గత 30-40 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు కానీ, ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని అన్ని వాళ్ళ ఎవరి పనితీరుకి కొలబద్ద